ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఐడెంటిఫైయర్స్ ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ యొక్క పేరులోనే ఉంది. ఐడెంటిఫై అంటే మనం దేనినైనా ఐడెంటిఫై చేయొచ్చంట. ఇక్కడ మీరు చూడండి, యాజ్ ద నేమ్ సజెస్ట్ దే ఆర్ యూజ్డ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ పర్పస్ అనమాట. మరి దేనిని మనం ఐడెంటిఫై చేయడానికి కోసం అనుకోనంటే అది ఒక క్లాస్ నేమ్ అవ్వచ్చు, మెథడ్ నేమ్ అవ్వచ్చు, లేదా వేరియబుల్ నేమ్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనం ఇంతకు ముందు హౌస్ అనేటువంటి ఒక క్లాస్ రాసాము, అలానే స్టూడెంట్ అనేటువంటి ఒక క్లాస్ రాసాము. అయితే ఇప్పుడు దీనిని చూసిన వెంటనే ఈ యొక్క క్లాస్ యొక్క నేమ్ ఏంటి అని అడిగాను అనుకోండి, మీరేమని చెప్తారు? ఈ యొక్క క్లాస్ నేమ్ స్టూడెంట్ అని డైరెక్ట్ గా చెప్పేస్తారు. ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క క్లాస్ ని ఐడెంటిఫై చేయడానికి కోసం మనం ఒక నేమ్ ని ఇచ్చామన్నమాట. సో ఈ యొక్క నేమ్ నే మనం ఏమంటాము అనుకోనంటే ఐడెంటిఫైర్ అంటామన్నమాట. ఓకేనా? సో దే ఆర్ యూజ్డ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ పర్పస్ అనమాట. అది ఒక క్లాస్ నేమ్ అవ్వచ్చు, మెథడ్ నేమ్ అవ్వచ్చు, వేరియబుల్ నేమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంతకు ముందు ఇదే నేమ్ ని నేను వేరియబుల్ అన్నాను, ఇప్పుడు ఐడెంటిఫైర్ అంటున్నాను అని చెప్పేసి. ఇది నిజానికి వేరియబుల్లే, అలానే ఇది నిజానికి ఒక క్లాసే, అలానే ఇది కూడా ఒక మెథడ్ నేమే. కాకపోతే ఈ యొక్క మెథడ్ ని మనం ఐడెంటిఫై చేయడానికి కోసం మనం ఒక నేమ్ ని ఇచ్చాం కదా. సో సెట్ నేమ్ అనేటువంటి ఒక మెథడ్ ని మనం ఇచ్చాం, అలానే సెట్ స్టడీ క్లాస్ అనేటువంటి ఒక నేమ్ ని మనం ఇచ్చాం అనమాట. సో ఈ యొక్క మెథడ్ కి, ఈ యొక్క క్లాస్ కి, ఈ యొక్క వేరియబుల్స్ కి మనం ఇచ్చినటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఐడెంటిఫైయర్స్ అంటామన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క క్లాస్ చూడండి, ఈ యొక్క క్లాస్ లో చూసుకుంటే చాలా రకాలైనటువంటి ఐడెంటిఫైయర్స్ ఉంటాయి అనమాట. ఒక్కసారి మీ ఓన్ గా ట్రై చేయండి ఇందులో ఎన్ని ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా ఐడెంటిఫైయర్స్ అనమాట. సో స్టూడెంట్ అనేది ఒక ఐడెంటిఫైయర్. ఓకే, సో ఈ యొక్క స్టూడెంట్ అనేటువంటి ఐడెంటిఫైయర్ మనం ఇవ్వడం వల్ల దీనిని చూడగానే ఈ యొక్క క్లాస్ యొక్క నేమ్ స్టూడెంట్ అని మనం చెప్పగలుగుతున్నాం అనమాట. అంతే. అలానే నేమ్, స్టడీ క్లాస్, రోల్ నెంబర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐడెంటిఫైయర్స్ అనమాట. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటూ, డబుల్, వాయిడ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఐడెంటిఫైయర్స్ కావన్నమాట. అవేంటి? టైప్స్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటూ, డబుల్ ఈ రెండు వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, టోటల్ గా 8 ఉంటాయని చెప్పేసి. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్ కెన్ బి ఏ క్లాస్ నేమ్, మెథడ్ నేమ్ ఆర్ వేరియబుల్ నేమ్ అని చెప్పాను అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఇంకొక ఐడెంటిఫైయర్ కూడా ఉంది. కావాలంటే మీ ఓన్ గా ఒక్కసారి ట్రై చేయండి. సో మీకు ఇక్కడ ఏం చెప్పాను? ఇట్ కెన్ బి ఏ క్లాస్ నేమ్ అని చెప్పాను అనమాట. సో కాబట్టి ఇంతకు ముందు మీకు ఒక విషయం చెప్పాను, స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ అని చెప్పానా? సో కాబట్టి ఈ యొక్క స్ట్రింగ్ కూడా ఒక ఐడెంటిఫైయరే. ఓకే, సో కాకపోతే ఏంటి అనుకోనంటే ఈ యొక్క స్ట్రింగ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్ అనమాట. అంటే ఆల్రెడీ మన యొక్క జేమ్స్ గాస్లింగ్ వాళ్ళ టీం అనేది ఈ యొక్క స్ట్రింగ్ అనేటువంటి క్లాస్ ని రాసేసి మనకి ఇచ్చేసారనమాట. సో ఇట్స్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్, బట్ ఈ యొక్క క్లాస్ కి వాళ్ళు స్ట్రింగ్ అనేటువంటి ఒక ఐడెంటిఫైయర్, స్ట్రింగ్ అనేటువంటి ఒక నేమ్ ని ఇచ్చారనమాట. ఓకే, సో ఈ విధంగా డిఫరెంట్ ఐడెంటిఫైయర్స్ అని ఉన్నాయన్నమాట. అయితే ఈ యొక్క ఐడెంటిఫైయర్స్ ని మనం రాసినప్పుడు కొన్ని రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలన్నమాట. ఆ యొక్క రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వకపోతే మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, సో అందులో మనకి టోటల్ గా 4 రూల్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ రూల్ వచ్చేసి అలౌడ్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. అంటే ఆల్ఫా న్యూమరిక్ అంటే ఆల్ఫాబెట్స్ అండ్ అదే విధంగా నెంబర్స్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే A to Z, క్యాపిటల్ A to Z కానీ, స్మాల్ A to Z కానీ, అండ్ అదే విధంగా 0 to 9 నెంబర్స్ కానీ, అండ్ అదే విధంగా $సైన్ అండ్ అదే విధంగా అండర్స్కోర్, ఇవే మనం ఉపయోగించాలన్నమాట. ఇవి కాకుండా ఇంకా ఏవి ఉపయోగించకూడదు అనమాట. ఇంతకు ముందు మీకు డిస్కస్ చేశాను కదా, క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకి చాలా రకాలైనటువంటి క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే పర్సెంటేజెస్ అండ్ సింబల్, అదేవిధంగా బ్యాక్వర్డ్ స్లాష్, డాలర్, క్వశ్చన్ మార్క్ చాలా ఉన్నాయా. కానీ మనం ఏంటి అనుకోనంటే కేవలం ఈ మూడింటిని ఉపయోగించుకోగలం అనమాట. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, $సైన్, అండర్స్కోర్, ఇవి తప్ప ఇంకా ఏమీ రాయకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది మన యొక్క స్టూడెంట్ క్లాస్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే స్టడీ క్లాస్ అని రాశాను కదా. నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క స్టడీకి క్లాస్ కి మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ @సింబల్ అనేది పెట్టామనుకుందాం. ఓకే, జస్ట్ పెట్టాను. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను కంపైల్ చేస్తున్నాను అనమాట. అసలు కరెక్ట్ గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. జావాసి student.java అని ఇస్తానన్నమాట. ఓకేనా? చూడండి మనకి ఎర్రర్ వచ్చింది. ఏమని? ఇల్లీగల్ స్టార్ట్ ఆఫ్ టైప్. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క @సింబల్ దగ్గరే మనకి ఎర్రర్ వచ్చింది అనమాట. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క ఫస్ట్ రూల్ అదే, అలౌడ్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, $సైన్, అండర్స్కోర్, ఇవి తప్ప ఇంకా ఏమి ఉండకూడదు అనమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసేసి ఓకే నేము
హ్యాష్ అని ఇస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దీన్ని సేవ్ చేశాను, కంపైల్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎందుకోసం అనుకోనంటే ఈ మూడింటిని తప్ప ఇంకా దేన్ని ఉపయోగించకూడదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాలర్ అని ఉపయోగించాను అనుకోండి, నాకు ఎర్రర్ ఏం రాదు. ఎందుకోసం అనుకోనంటే దిస్ ఈజ్ అన్ అలౌడ్ క్యారెక్టర్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనం కంపైల్ చేద్దాం. ఓకే, సో కంపైల్ చేస్తే ఓకే, ఇక్కడ మనకి ఎర్రర్ ఏంటి అనుకోనంటే మనం 12th లైన్లో మనం రాసాం కదా, ఇక్కడ మనం నేమ్ అనేది యూజ్ చేసాం కదా. సో దీన్ని మనం ఇంతకు ముందు డిక్లేర్ చేయలేదన్నమాట. దానికి సంబంధించినటువంటి ఎర్రర్ వచ్చింది, కానీ మన ఐడెంటిఫైయర్కి సంబంధించినటువంటి ఎర్రర్ అయితే మనకు రాలేదన్నమాట. ఓకే, ఇప్పుడు దీనినే మనం ఇక్కడ ఉపయోగించుకున్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఉపయోగించుకుంటే అండ్ అదే విధంగా ఇక్కడ దీన్ని చేంజ్ చేసాను అనుకోండి, మనకి ఎర్రర్స్ ఏమి రావన్నమాట. ఒక్కసారి మనం కంపైల్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఎర్రర్స్ ఏమి రాలేదన్నమాట. ఎందుకోసం అనుకోనంటే డాలర్ని మనం ఉపయోగించుకోవచ్చు, కాకపోతే అదర్ క్యారెక్టర్స్ మనం ఉపయోగించకూడదు అనమాట. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి ఐడెంటిఫైయర్స్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్ అనమాట. అంటే ఏ ఐడెంటిఫైయర్ కూడా డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు అనమాట. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇదేంటి, ఇదొక ఐడెంటిఫైయర్. అలానే ఈ యొక్క స్టూడెంట్ నేమ్, మెథడ్ నేమ్ ఏం తీసుకున్నా కూడా, ఏ ఐడెంటిఫైయర్ తీసుకున్నా కూడా అది డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సెట్ స్టడీ క్లాస్ అనేటువంటి మెథడ్ ఉందా, ఇది ఒక ఐడెంటిఫైయరే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోండి, దీని ముందు ఒక నెంబర్ పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 అని పెట్టాను అనుకుందాం. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి కంపైల్ చేద్దాం, ఎర్రర్ ఏమైనా వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి నాకు ఎర్రర్ వచ్చింది. చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను అనమాట. తీసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్టడీ క్లాస్ ఉందా, ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 పెట్టాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు కూడా నాకు ఎర్రర్ రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క 2 దగ్గర నాకు ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఏ ఐడెంటిఫైయర్ తీసుకున్నా కూడా అది డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు అనమాట. ఓకేనా, సో ఏ ఐడెంటిఫైయర్ తీసుకున్నా కూడా అది నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని తీసేస్తున్నాను. అలానే ఈ యొక్క డాలర్ కూడా తీసేద్దాం. ఓకేనా, ఇక్కడ నేను డాలర్స్ కూడా తీసేస్తున్నాను. ఓకే, అండ్ థర్డ్ రూల్ వచ్చేసి ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అనుకోనంటే ఇక్కడ మీరు చూడండి పర్సంటేజ్ అనేది ఒకటి ఉంది, అండ్ అదే విధంగా ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది ఉంది. సో ఈ రెండింటిని బాగా గమనిస్తే ఏమైనా చేంజ్ ఉందా అంటే చేంజ్ ఉంది. ఇక్కడ మన యొక్క పర్సంటేజ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్, ఎక్కడ వచ్చేసి మన యొక్క పర్సంటేజ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్ అనమాట. సో ప్రోగ్రామింగ్లో ఈ రెండు కూడా డిఫరెంట్ అనమాట. సో బోత్ ఆర్ డిఫరెంట్. సో వీటిని మనం ఏమంటాం అనుకోనంటే కేస్ సెన్సిటివ్ అంటాం అనమాట. అంటే దాని అర్థం ఏంటి అనుకోనంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని రాశాం. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నేమ్ అని రాసాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ క్యాపిటల్ నేమ్ అని ఇంకోటి రాసాను అనుకుందాం. సో రాస్తే ఇది వేరు ఇది వేరు అనమాట. ఈ రెండింటికి అసలు రిలేషనే ఉండదనమాట. ఓకే, మనకి చూడడానికి ఒకేలాగా కనిపిస్తున్నా సరే ప్రోగ్రామింగ్లో ఈ రెండు కూడా కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఓకేనా, సో స్లోగా తర్వాత మనం ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇది అర్థమైపోతుంది. బట్ జస్ట్ గుర్తుంచుకోండి, ఐడెంటిఫైయర్స్ అనేవి కేస్ సెన్సిటివ్ అనమాట. సో కాబట్టి ఇది ఈ రెండు కూడా డిఫరెంట్ అనమాట. ఓకేనా, ఇంకా రూల్ నెంబర్ 4 వచ్చేసి కీవర్డ్స్ లేదా వీటిని మనం రిజర్వ్డ్ వర్డ్స్ అంటాం అనమాట. ఓకే, ఇటువంటివి టోటల్గా మనకి 53 కీవర్డ్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. బట్ ఈ యొక్క కీవర్డ్స్ని మనం ఐడెంటిఫైయర్స్ కింద ఉపయోగించకూడదు అనమాట. ఓకే, మీకు ఆ యొక్క 53లో ఈ యొక్క క్లాస్ ఉంది కదా, సో ఈ యొక్క క్లాస్ కూడా వన్ ఆఫ్ ద కీవర్డ్ అనమాట. సో ఇటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 53 ఉంటాయని చెప్పాను కదా, ఆ యొక్క కీవర్డ్స్ని మనం ఐడెంటిఫైయర్ కింద ఉపయోగించకూడదు అనమాట. అంటే ఇప్పుడు మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు స్టడీ క్లాస్ అని ఉందా, సో నేను ఇప్పుడు ఈ యొక్క స్టడీ క్లాస్ అనేటువంటి ఐడెంటిఫైయర్ కాకుండా క్లాస్ అని ఉపయోగించాను అనుకోండి, నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దీన్ని కంపైల్ చేసి చూస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసారా నాకు క్లాస్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క క్లాస్ అనేది వన్ ఆఫ్ ద కీవర్డ్ అనమాట. సో ఇటువంటి కీవర్డ్స్ని మనం ఐడెంటిఫైయర్ కింద ఉపయోగించకూడదు అనమాట. ఓకే, ఐడెంటిఫైయర్గా మన యొక్క కీవర్డ్స్ని ఉపయోగించకూడదు అనమాట. ఓకే కదా, సో అది వన్ ఆఫ్ ద రూల్ అనమాట. సో ఈ విధంగా టోటల్గా మనకి 4 రూల్స్ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క రూల్స్ని ఫాలో అవుతూ మన యొక్క క్లాస్కి కానీ వేరియబుల్స్కి కానీ మెథడ్స్కి కానీ మనం ఐడెంటిఫైయర్స్ ఇస్తామన్నమాట, నేమ్స్ అనేవి ఇస్తామన్నమాట. ఓకేనా, సరే ఇప్పుడు ఐడెంటిఫైయర్స్ డెమో అనేటువంటి క్లాస్లో చాలా ఐడెంటిఫైయర్స్ అయితే రాసున్నాం. ఇందులో ఏవి వ్యాలిడ్ ఏవి ఇన్వాలిడ్ అనేది నాకు చెప్పండి. సో ఫస్ట్ది వచ్చేసి 3 నేమ్ అని రాసాం. ఇది వ్యాలిడా ఇన్వాలిడా అనుకోనంటే ఇన్వాలిడ్. ఎందుకోసం అనుకోనంటే ఇది నెంబర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇన్వాలిడ్ అనమాట. అలానే ఇక్కడ మీరు చూడండి ఇంట్ రోల్ నెంబర్ అని రాసాం, కాకపోతే రోల్కి నెంబర్కి మధ్యలో స్పేస్ ఇచ్చాం.
మీకు ముందే చెప్పాను, మన యొక్క ఐడెంటిఫైయర్లో మనం ఆల్ఫాబెట్స్ అంటే క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్, డాలర్ అండ్ అండర్ స్కోర్ అవి తప్ప ఇంకా ఏమి ఉపయోగించకూడదు అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం స్పేస్ ఉపయోగించాం కదా, సో కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ అనేది అవుతుంది అనమాట. అలానే మార్క్స్, ఇక్కడ మీరు చూసుకుంటే మార్క్స్ ఇందులో మనకి ఏ ఇష్యూ లేనట్టే ఉంది అంతే కదా, అంత ప్రాపర్గా యూజ్ చేసాం. సో కాబట్టి ఇది వ్యాలిడ్ అనమాట. అలానే ఇక్కడ మనం హ్యాష్ అనేటువంటి సింబల్ని వాడాం. ఓకే, సో కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ అనమాట. సో మనం ఏంటి అనుకోనంటే డాలర్ అండ్ అండర్ స్కోర్ ఆ రెండు సింబల్స్ని ఉపయోగించుకోగలం అనమాట. ఓకే, సో కాబట్టి ఇది ఇన్వాలిడ్ అవుతుంది. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే పీ క్యాపిటల్ పెట్టాను, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ నేను @ పెట్టాను, @ అనేది మనం ఉపయోగించకూడదు అనమాట. సో కాబట్టి ఇది ఇన్వాలిడ్ అవుతుంది. అలానే కాలేజ్ నేమ్, ఇక్కడ మీరు చూసుకుంటే నేను డాష్ యూస్ చేశాను. నిజానికి మనం డాష్ని ఉపయోగించుకోవడానికి అవ్వదు. డాలర్ అండర్ స్కోర్ ఆల్ఫాబెట్స్ అండ్ అదేవిధంగా నెంబర్స్ అవే ఉపయోగించుకోగలం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది ఇన్వాలిడ్ అవుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా ఇక్కడ నేను అండర్ స్కోర్ యూస్ చేశాను కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది వ్యాలిడ్ అవుతుంది అనమాట. అలానే ఇంట్ వాల్యూ, సో ఇక్కడ కూడా నాకు ప్రాబ్లం ఏమి లేదు, ఇది కూడా వ్యాలిడ్. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ర్యాంక్ ఎండ్ యూస్ చేశాను, ఎండ్ని మనం ఉపయోగించుకోకూడదు. ఓకే కదా, సో కాబట్టి ఇది ఇన్వాలిడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఒక క్లాస్కి కానీ మెథడ్కి కానీ వేరియబుల్కి కానీ నేమ్స్ ఇచ్చినప్పుడు, వాటిని ఐడెంటిఫై చేసుకోవడానికి కోసం నేమ్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క 4 రూల్స్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ప్రాబ్లం ఏమీ ఉండదు, కాకపోతే మీకు కంపైలర్ ఎర్రర్స్ని చూపిస్తుంది అనమాట. సో అది ఎర్రర్స్ చూపిస్తున్నప్పుడు దానికి అనుగుణంగా మనం చేంజెస్ అనేవి చేసేస్తాం అనమాట, అంతే. తరువాత మనం వేరియబుల్స్ అండ్ డాటా టైప్స్ అంటే ఏంటి అనేది కాసేపు డిస్కస్ చేసుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.